నమస్తే ఫ్రెండ్స్, నేను మీ శ్రావణి హర్ష. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాళ మన కథ భార్య అంటే బానిస కాదు. కథని చివరి వరకు వినండి. నచ్చితే కనుక ఖచ్చితంగా తప్పకుండా ఒక్క లైక్ చేయండి. ఈ కథ పైన మీ విలువైన స్పందనని కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి. కొత్తవారు ఎవరైనా చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతేకాకుండా యూట్యూబ్లో కొత్తగా వస్తున్న హైప్ ఆప్షన్ని క్లిక్ చేసి హైప్ పాయింట్స్ ఇవ్వడం మాత్రం అస్సలు మర్చిపోకండి. మీరు ఇచ్చే లైక్లు, షేర్లు, కామెంట్లు, ఇంకా ఈ హై పాయింట్స్ అనేవి మరెన్నో మంచి మంచి కథల్ని మీకు చదివి వినిపించడానికి నన్ను ఎంతగానో ప్రోత్సహిస్తాయండి. మరైతే ఇప్పుడు మనం కథలోకి వెళ్ళిపోదాము. అనురాధకి పెళ్ళైన 1 సంవత్సరం తర్వాత కొడుకు పుట్టాడు. ఆ భగవంతుడు తనకి కొడుకునిచ్చినందుకు ఆవిడ చాలా సంతోషించింది. అనురాధ తన కొడుకుకి నందు అని పేరు పెట్టింది. నందు పుట్టినరోజు అనురాధ ఆనందానికి అవధులే లేవు. ఆ సంతోషాన్ని వర్ణించడానికి తన దగ్గర మాటలు కూడా లేవు. మొదటిసారిగా నందుని తన చేతులతో పట్టుకుని తన ఒడిలోకి తీసుకున్నప్పుడు ప్రపంచంలో ఉన్న ఆనందమంతా తన చేతుల్లోకే వచ్చేసినట్టుగా తను భావించింది. ఆ తర్వాత నందు అల్లరి, ఆటపాటలు, తన చిరునవ్వు చూస్తూనే తనకి రోజులు గడిచిపోతూ ఉన్నాయి. నందు పుట్టిన తర్వాత అనురాధ జీవితం పూర్తిగా మారిపోయింది. ప్రతిరోజు నందు ఆనందంగా ఉండాలని ఆ భగవంతుణ్ణి ప్రార్థిస్తూ ఉండేదావిడ. ఎప్పుడూ నందు పేరునే స్మరించుకుంటూ ఉండేది. వేరే ప్రపంచంతో పని లేదు అన్నట్టుగా నందునే తన ప్రపంచంగా మార్చుకుందావిడ. కానీ హఠాత్తుగా అనురాధ భర్త శేఖర్ ప్రవర్తన మెల్లమెల్లగా మారిపోవడం మొదలైంది. ఇంటికొచ్చాక తను మౌనంగా ఉండడం మొదలుపెట్టాడు. తన మారుతున్న ప్రవర్తనని అనురాధ మౌనంగా గమనించసాగింది. ఏం జరుగుతుందో కూడా అనురాధకి అర్థం కాలేదు. కానీ ఒకరోజు శేఖరే స్వయంగా అనురాధతో చెప్పాడు, నేను వేరే అమ్మాయిని ప్రేమిస్తున్నాను, తనని మళ్ళీ పెళ్లి చేసుకోవాలి అని అనుకుంటున్నాను. నువ్వంటే నాకు అస్సలు ఇష్టం లేదు. నువ్వు కావాలి అని అనుకుంటే నేను నీకు విడాకులు ఇచ్చేస్తాను అని చెప్పినప్పుడు ఆ మాటలు విన్న అనురాధ గుండె బద్దలైపోయింది. అనురాధకి సమయం స్తంభించిపోయినట్టుగా అనిపించింది. ఆ సమయంలో తను తన భర్తతో వాదించలేదు, ఏ ప్రశ్న అడగలేదు. నా మనసులో, నా జీవితంలో నీకు స్థానమే లేదు అని చెప్పిన భర్తని బ్రతిమాలి తనతోనే జీవితం కొనసాగించాలి అన్న ఆలోచన కూడా తనకి లేదు. వెంటనే తను తన భర్త నుంచి విడాకులు తీసేసుకుంది. ఇప్పుడు తన ముందున్న పెద్ద ప్రశ్న నందు తనకున్న ముఖ్యమైన బాధ్యత అని తను నిర్ణయించుకుంది. అనురాధకి పెళ్లిలో కట్నంగా ఇచ్చిన ఆస్తిపాస్తులన్నింటినీ అమ్మేసి కొన్ని షాపుల్ని కొంది అనురాధ. ఆ షాపుల నుంచి నెల నెల వచ్చే అద్దె తనకి, తన కొడుకుకి ఆసరాగా మారింది. ఆ డబ్బుతోనే తను ఇంటిని నడిపించడమే కాకుండా నందుకి కావలసిన అన్ని అవసరతల్ని తీర్చడం మొదలుపెట్టింది. తల్లిగా తను ఇవ్వగలిగిందంతా ఇవ్వడానికి ప్రయత్నిస్తూనే ఉండేది. ఆర్థికంగా తను స్వేచ్ఛగానే ఉంది. తనకి తన జీవితంలో అండగా ఉండడానికి కొడుకు ఉన్నాడు అనే ధైర్యం కూడా తనలో ఉంది. నందుకి తన తండ్రి ఎప్పుడూ గుర్తుకు రాకుండా తనే తల్లి తండ్రి అయ్యి ప్రేమని పంచుతూ కొడుకుని పెంచుకోవడం మొదలుపెట్టింది. ప్రతిరోజు సాయంత్రం అనురాధ అద్దెలు వసూలు చేసి ఇంటికి వచ్చినప్పుడల్లా నందు పరిగెత్తుకుంటూ వచ్చి అనురాధని కౌగిలించుకునేవాడు. అమ్మా, నువ్వు వచ్చేసావా? నేను ఈరోజు స్కూల్లో ఏం చేశానో తెలుసా అంటూ తన బ్యాగ్ని ఓపెన్ చేసి తన పుస్తకాలన్నీ తీసి చూపిస్తూ ఉండేవాడు. అనురాధ తన కొడుకు చెప్పే ప్రతి మాట వింటూ ఉండేది. ఒకరోజు పక్కింటి ఆవిడ అనురాధతో, అనురాధ గారు, మీరు ఒంటరిగా జీవించాలి అని అనుకుంటున్నారా? ఇది చాలా కష్టం కదా. మీరు అసలు మీ భర్తని ఎందుకు వదిలేశారు అంటూ అడిగినప్పుడు అనురాధ నవ్వి, నేనేం ఒంటరిగా జీవించడం లేదు. నాకు నా కొడుకు తోడుగా ఉన్నాడు. నాకెప్పుడూ నేను ఒంటరిని అని అనిపించదు. బరువుగా ఉన్న బంధాలని వదిలించుకోవడంలో ఎలాంటి తప్పు లేదు అంటూ చెప్పింది అనురాధ. నందు బాల్యమంతా అనురాధ కళ్ళ ముందే కదులుతూ ఉండేది. తను మొదటిసారిగా సైకిల్ తొక్కడానికి ప్రయత్నించడం, స్కూల్లో మొదటిసారిగా స్పీచ్ ఇవ్వడం, ప్రతి తరగతిలోనూ మంచి గ్రేడ్ రావడం, ఇవన్నీ అనురాధ కళ్ళ ముందే కదులుతూ ఉన్నాయి. అంతలోనే నందు పెద్దవాడైపోయాడు. నందు సాధించే ప్రతి విషయంలోనూ
అనురాధ నందు పక్కనే ఉంది. శేఖర్ ఆ తరువాత చాలాసార్లు నందుని కలవాలి అని అనుకున్నాడు. కొన్నిసార్లు అనురాధకి ఫోన్ చేసి, కొన్నిసార్లు తెలిసిన వాళ్ళ ద్వారా కబురు పంపి తనతో మాట్లాడినప్పుడు అనురాధ ప్రతిసారి నందుని తన భర్త కలిసే ప్రతిపాదనకి తిరస్కరించేసింది. ఒకసారి స్వయంగా శేఖరే అనురాధ ఇంటికి వెళ్ళాడు. నందుని కలవాలనుంది, నందుని చూడాలని ఉంది అంటూ అనురాధని అడిగాడు. వెంటనే అనురాధ గట్టిగా, ఎందుకొచ్చారు మీరు? నా కొడుకు మీద మీకెలాంటి హక్కు లేదు. తను నా కొడుకు, నాకు మాత్రమే కొడుకు అంటూ గట్టిగా అరిచింది. ఆ సమయంలో నందు కూడా ఇంట్లోనే ఉన్నాడు. కానీ అనురాధ తన కొడుకుని కనీసం బయటకు కూడా రానివ్వలేదు. ఆ తర్వాత నందు, అమ్మా ఎవరొచ్చారు అంటూ లోపలికి వెళ్ళిన అనురాధను అడిగాడు. వెంటనే అనురాధ టాపిక్ చేంజ్ చేసేసింది. ఎవ్వరూ లేరు బాబు, ఎవరో వీధిలో నడిచే వ్యక్తి ఏదో అడ్రస్ అడగడానికని ఇక్కడికి వచ్చాడు అంటూ అబద్ధం చెప్పేసింది. ఉదయం ఇంటి పనులన్నీ చేయడం, నందుకి కావలసినవన్నీ చేసి పెట్టడం, సాయంత్రం రెంటులు వసూలు చేయడానికి వెళ్ళడం, ఇంటికొచ్చిన దగ్గర నుంచి కాలేజీ నుంచి వచ్చిన నందుతో సమయం గడపడం, ఇదే అనురాధ దినచర్య. కాలేజీ నుంచి రాగానే నందు కూడా తన తల్లి దగ్గరే కూర్చునేవాడు. సాయంత్రం ఒక్కో రోజు ఇద్దరూ కలిసి మార్కెట్కి వెళ్ళేవారు. ఒక్కో రోజు అనురాధ వంటగదిలో వంట చేసుకుంటూ ఉంటే నందు హెల్ప్ చేసేవాడు. ఒకరోజు అనురాధ వంటగదిలో వంట చేస్తూ ఉంది, నందు మాత్రం తన స్నేహితులతో ఫోన్ మాట్లాడుతూ ఉన్నాడు. తన స్నేహితులందరూ మనం ఒక ట్రిప్కి వెళదామా అని మాట్లాడుకుంటూ ఉన్నారు. అప్పుడు నందు, నేను మా అమ్మని అడిగి చెబుతాను అంటూ సమాధానం చెప్పాడు. అందరూ నవ్వుతూ, నువ్వు ఇంకా మీ అమ్మని అడుగుతావా? నువ్వేమైనా చిన్నపిల్లాడివా? కాలేజీ చదువులు చదువుతున్నావు, ఇంకా నీకు స్వతంత్రం లేదా? నీ సొంత నిర్ణయాలు నువ్వు తీసుకోలేవా అంటూ అందరూ ఎగతాళి చేశారు. నేను చిన్నపిల్లాడిని కాకపోయినా సరే మా అమ్మ అనుమతి లేకుండా నేనెక్కడికి రాను అంటూ చెప్పేశాడు నందు. వంటగదిలో నిలబడి ఈ మాటలన్నీ వింటూ ఉన్న అనురాధకి ఆ మాటలు చాలా గర్వంగా అనిపించాయి. అనురాధ ఏ పనైనా చెబితే నందు ఎలాంటి పరిస్థితులున్నా సరే, ఆ రోజు వర్షం కురిసినా సరే ఆ పని మాత్రం ఖచ్చితంగా చేసేసేవాడు. ఈ రోజు వర్షం పడుతుంది కదా, రేపు తెచ్చుకోవచ్చు కదా కూరగాయలు అని అనురాధ అడిగినా కూడా, అమ్మా నువ్వు నాకు చెప్పావు కదా ఉదయం, నువ్వు చెప్పిన పని ఎలాగైనా చెయ్యడమే నాకు తెలుసు అంటూ చెప్పేవాడు నందు. ఇలాంటి చిన్న చిన్న అలవాట్లన్నీ అనురాధ హృదయాన్ని మరింత సంతోషపడేలా చేయడం, బలపరచడం మొదలైంది. సమయం గడిచిపోతుంది. నందు తన పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేశాడు. ఉద్యోగంలో కూడా జాయిన్ అయ్యాడు. ఉద్యోగం చేయడం ప్రారంభించి ఇప్పుడు తను డబ్బులు సంపాదిస్తూ ఇంటి ఖర్చులకు కూడా సహాయం చేస్తున్నాడు. అయినా సరే తల్లి అనుమతి లేకుండా తను ఏ పని చెయ్యడు. అనురాధ కూడా తరచుగా కొడుకు కోసం ప్రార్థిస్తూనే ఉండేది. నా కొడుకు ఎప్పుడూ నా దీనంలోనే ఉండాలి అని ఆ భగవంతుణ్ణి కోరుకుంటూ ఉండేది. అదే సమయంలో నందు వాళ్ళ నాన్న శేఖర్ ఆ ఊరికి హఠాత్తుగా వచ్చాడు. అనురాధ తలుపు తెరిచినప్పుడు తలుపు ఎదురుగా శేఖర్ నిలబడున్నాడు. అక్కడక్కడా మెరిసిపోయిన జుట్టుతో, బలహీనమైన కళ్ళతో ఎదురుగా నిలబడున్నాడు. నా కొడుకుని ఒక్కసారి కలవాలి అని నేను అనుకుంటున్నాను, ఒక్కసారి వాడితో మాట్లాడి వెళ్ళిపోతాను అంటూ అడిగాడు. వెంటనే అనురాధ పౌరుషమైన స్వరంతో, నువ్వు నా కొడుకుని కలవడం సాధ్యమైన పయ్యనే కాదు, తను నా కొడుకు, నిన్ను కలవడం వల్ల తనకి ఎలాంటి ప్రయోజనమూ ఉండదు అని చెప్పినప్పుడు శేఖర్ కోపంగా, నేను అతని తండ్రిని, నువ్వు నాకే ఆంక్షలు పెడుతున్నావా? కొడుకుని తండ్రి చూడ్డానికి కూడా ఎలాంటి ఆంక్షలు అడ్డు రావు అంటూ మాట్లాడుతూ ఉండగానే అనురాధ కోపంగా, ఓహో నువ్వు తన తండ్రివా, ఆ విషయం నీకు ఇప్పుడే గుర్తుకొచ్చిందా? బాధ్యతలు తీసుకోవాల్సిన సమయంలో నువ్వు మాతో పాటు లేవు, అలాంటప్పుడు తండ్రిగా నీకు హక్కులు ఎక్కడి నుంచి వస్తాయి అని ఘాటుగానే మాట్లాడింది. అనురాధ ఆ మాటలు విన్న తర్వాత శేఖర్ మౌనంగా వెనక్కి తిరిగి వెళ్ళిపోయాడు. ఆ తర్వాత చుట్టుపక్కల వాళ్ళందరూ నందుకి పెళ్లి వయసు వచ్చేసింది, పెళ్ళెప్పుడు చేస్తావు అంటూ అనురాధను అడుగుతూ ఉండేవారు. ఆ మాటలే ప్రతి రాత్రి అనురాధ చెవుల్లో ప్రతిధ్వనిస్తూ ఉండేవి. ఖచ్చితంగా ఏదో ఒక రోజు కొడుకు పెళ్లి చేయాలి. కానీ తన గుండెల్లో చాలా భయం కూడా మొదలైంది.
నందు పెళ్లి చేసుకుని తన భార్య ఇంట్లో అడుగుపెట్టిన తర్వాత కన్నతల్లిని మర్చిపోతే అని ఆలోచించడం మొదలుపెట్టింది. ఒకరోజు నందు, అనురాధ ఇద్దరూ రాత్రి భోజనం చేస్తూ ఉన్నప్పుడు, నాన్న నందు, నీకు పెళ్ళైతే నువ్వు పెళ్లి చేసుకున్న తర్వాత ఎక్కడ నివసిస్తావు అంటూ కొడుకుని అడిగింది. వెంటనే నందు నవ్వుతూ, నేనెక్కడికి వెళతానమ్మా, నేను నీతో పాటే ఉంటాను అంటూ సమాధానం చెప్పాడు. అప్పుడు అనురాధ నవ్వుతూ, ఏమీ లేదు బాబు, భార్య వచ్చిన తర్వాత కొడుకులు తల్లిని మరిచిపోతారు అని అందరూ చెప్తారు కదా, అందుకే నేను అడుగుతున్నాను అని చెప్పినప్పుడు వెంటనే నందు, నేను ఎప్పటికీ అలా చేయనమ్మా, పెళ్ళైనా నా భార్య వచ్చినా నాకు పిల్లలు పుట్టినా నేను నిన్ను మాత్రం వదిలిపెట్టను అంటూ చెప్పాడు నందు. ఆ మాటలు విని అనురాధ నవ్వింది, కానీ తన హృదయంలో మాత్రం ఎందుకో తృప్తిగా అనిపించలేదు. మరుసటి రోజు అక్కడికి దగ్గరలోనే ఉంటున్న మోహన్ అనే సంబంధాలు చూసే వ్యక్తికి అనురాధ ఫోన్ చేసి, నా కొడుకు కోసం ఏమైనా మంచి సంబంధాలుంటే చూడండి, అమ్మాయికి వెనక ముందు ఎవ్వరూ ఉండకపోతేనే మంచిది, తను అనాథ అయితే ఇంకా ఇంకా మంచిది, అప్పుడే కదా తను నా చెప్పు చేతల్లో ఉంటుంది అంటూ చెప్పింది ఆవిడ. ఒక్కసారిగా మోహన్ దిగ్భ్రాంతి చెందాడు. వెంటనే తను, ఏం మాట్లాడుతున్నారండి మీరు, మీకు ఒక అనాథ కావాలా? అందరూ మంచి కుటుంబం నుంచి, డబ్బున్న కుటుంబం నుంచి ఎక్కువ కట్నం తీసుకొచ్చే అమ్మాయి కావాలని కోరుకుంటారు, కానీ మీరు మాత్రం ఏమీ లేని, ఎవ్వరూ లేని అనాథ కావాలని కోరుకుంటున్నారా అని అడగగానే అనురాధ, అవును, ఎవ్వరూ లేని అమ్మాయి అయితే మమ్మల్ని ఎప్పటికీ విడిచిపెట్టదు, చక్కగా నా మాట వింటుంది అంటూ చెప్పింది అనురాధ. ఎందుకంటే తనకి తన కొడుకుని ఎవ్వరితోనూ పంచుకోవడం ఇష్టం లేదు. తన కొడుకు జీవితంలోని ప్రతి నిర్ణయము ఎప్పటికీ తన చేతిలోనే ఉండాలి అని తను కోరుకుంటుంది. అంతలోనే శేఖర్ ఆ తర్వాత మళ్ళీ ఒకరోజు అనురాధ ఇంటికొచ్చాడు. ఈసారి అతని చేతిలో ఒక బహుమతి కూడా ఉంది. ఈ బహుమతి నా కొడుకు కోసం, దీన్ని తనకి ఇవ్వమని చెప్పాడు. అనురాధ ఏమీ మాట్లాడకుండా తలుపులు మూసేసింది. శేఖర్ నందు హృదయంలో స్థానం సంపాదించడానికి ప్రయత్నిస్తున్నాడు అని తనకు అనిపించింది. ఈ విషయాన్ని ఎలాగైనా సరే జరగనివ్వకూడదు అని అనుకుంది అనురాధ. ఆ రోజు సాయంత్రం అనురాధ కొడుకుతో మాట్లాడుతూ, బాబు నందు, జీవితంలో ప్రతిదీ మారుతుంది, కానీ అమ్మ గాని అమ్మ ప్రేమ గాని ఎప్పటికీ మారదు అంటూ చెప్పింది. అప్పుడు నందు నవ్వి, అమ్మా, నువ్వే నాకు సర్వస్వం, నిన్ను వదిలి నేను ఎక్కడికి వెళ్ళను అంటూ చెప్పాడు. వెంటనే అనురాధ మనసులోనే, నువ్వు ఎప్పుడూ ఇలాగే ఉండాలని నేను కోరుకుంటున్నాను, పెళ్ళయ్యాక కొడుకులు మారిపోతారు, తల్లి గురించి కాకుండా భార్య గురించే ఆలోచించడం ప్రారంభిస్తారు, భార్యను తీసుకొని ప్రత్యేకంగా వేరే ఇంటికి వెళ్ళిపోవాలి అని ఆలోచించడం మొదలు పెడతారు, కానీ నేను నిన్ను అలా ఎప్పటికీ చెయ్యనివ్వను, ఏదో ఒక ప్లాన్ ఆలోచిస్తాను అని మనసులోనే అనుకుంటూ అనురాధ, ఎలాగైనా సరే నాకు నచ్చిన అమ్మాయితోనే నందు పెళ్లి చేస్తాను, ఒక అనాథని ఎలాగైనా వెతికి పట్టుకొని ఈ పెళ్లి జరిపిస్తాను, అప్పుడు మాత్రమే నా కొడుకు నా చేతుల్లోనే ఉంటాడు అంటూ ఆలోచించింది. అనురాధ ఆ తర్వాత రోజు మళ్ళీ మోహన్కి ఫోన్ చేసింది. మోహన్ ఫోన్ ఎత్తి, మీరు హడావిడి పనిపోతే పనులు జరగవండి, మీరు చెప్పిన లక్షణాలున్న అమ్మాయి దొరకాలి కదా అన్నాడు. నాకు ఏమీ తొందర లేదు, కానీ నేను నా నిర్ణయాన్ని మాత్రం మార్చుకోను, నాకు ఖచ్చితంగా ఎవ్వరూ లేని అనాథమ్మాయే కావాలి అంటూ చెప్పింది అనురాధ. కొన్ని రోజులు గడిచాయి. కొన్ని రోజుల తర్వాత మోహన్ సడన్ గా అనురాధ దగ్గరకు వచ్చి, మీకు కావలసిన అమ్మాయి దొరికింది, ఆ అమ్మాయి పేరు వర్ష, తన చిన్నతనంలోనే తల్లిదండ్రులు ఇద్దరూ మరణించారు, మేనమామ ఇంట్లో పెరుగుతుంది, వాళ్ళ అత్త తనకి కట్నం లేకుండా ఒక ముసలివాడికిచ్చి పెళ్లి చేయాలని చూస్తోంది, అప్పుడే నేను ఆవిడతో మీ సంబంధం గురించి చెప్పినప్పుడు ఆవిడ వెంటనే ఈ సంబంధానికి అంగీకరించింది అని చెప్పగానే అనురాధ, నేను కట్నం గురించి పట్టించుకోను, ఆ అమ్మాయి మర్యాదగా ఉండాలి, విధేయత చూపించాలి, అలాంటి అమ్మాయే నాకు కావాలి అని చెప్పినప్పుడు, వర్ష ఇంటర్మీడియట్ వరకు చదువుకుంది, చాలా తెలివైన అమ్మాయి, చాలా మంచిది, ఏం చెప్పినా నోరెత్తకుండా చేసుకుంటూ వెళ్ళిపోతుంది, వాళ్ళ అత్త దగ్గర నోరు మూసుకుని పడుంటుంది అంటూ చెప్పాడు.
రేపు వెళ్ళి మనం ఒక్కసారి ఆ అమ్మాయిని చూసొద్దాం అంటూ మోహన్ చెప్పి వెళ్ళిపోయాడు. ఆ తర్వాత రోజు అనురాధ వర్షాన్ని చూడ్డానికి వెళ్ళింది. అది ఒక పాత ఇల్లులా ఉంది. లోపలికి వెళ్ళేసరికి ఒక నడి వయస్కురాలు వాళ్ళకి స్వాగతం పలికింది. ఈవిడే ఆ అమ్మాయి వాళ్ళ అత్త అంటూ మోహన్ వర్ష వాళ్ళ అత్తని పరిచయం చేశాడు అనురాధకి. మేం పేదవాళ్ళమండి, కట్నం అది ఇచ్చుకోలేము అంటూ ఆవిడ చెప్పగానే అనురాధ, మేము కట్నం కోసం చూడడం లేదండి, మా ఇంటికి మంచి కోడలు కావాలి అని చెబుతూ ఉన్నప్పుడు అప్పుడే రూములో నుంచి వర్ష బయటకు వచ్చింది. వర్షని చూడగానే అనురాధకి చాలా నచ్చింది. మంచి రంగు, పెద్ద పెద్ద కళ్ళు, అమాయకమైన ముఖము చూసి అనురాధ ఆశ్చర్యపోయింది. తన నడకలో కూడా ఆత్మవిశ్వాసం ఉంది. వర్ష ముందుకొచ్చి అందరికీ నమస్కరించి అక్కడ నుంచుంది. అనురాధ వర్షని కొన్ని ప్రశ్నలు అడిగింది. ఇంటి పనులు, వంట పనులు తెలుసా అంటూ అడిగింది. వర్ష, అన్నీ చేస్తానండి, ఎవ్వరికీ ఎలాంటి ఫిర్యాదు ఇచ్చే అవకాశం ఇవ్వను అంటూ చిన్నగా చెప్పింది. నీకు చదువు మీద ఇష్టం లేదా? ఎందుకు నీ చదువుని ఇంటర్మీడియట్తోనే ఆపేశావు అంటూ అడిగింది అనురాధ. వెంటనే వర్ష, నాకు చదువు మీద ఇష్టం ఉంది, కానీ పరిస్థితుల వల్ల నేను చదువు మానేయాల్సి వచ్చింది అని చెప్పింది. వెంటనే అనురాధ, నువ్వు పెళ్లి తర్వాత కూడా చదువుకోవాలి అని అనుకుంటే నిర్మోహమాటంగా చదువుకోవచ్చు అంటూ చెప్పింది. ఆ తర్వాత ఇంటికొచ్చి అనురాధ నందుని తన నిర్ణయం గురించి అడిగినప్పుడు, నందు, అమ్మా, నీ ఇష్టమే నా ఇష్టం, నీకు ఆ అమ్మాయి నచ్చితే నేను తనని పెళ్లి చేసుకుంటాను, నేను తనని చూడాల్సిన అవసరం కూడా లేదు, నీ ఇష్టానికి నేను ఎప్పుడైనా అడ్డు చెప్పానా అంటూ చెప్పాడు. ఆ తర్వాత వారానికి పెళ్లి ముహూర్తం నిర్ణయించారు. నా కొడుకుకు పెళ్లి చేసేస్తే నా ఇల్లు సంపూర్ణమవుతుంది, నా ఇంటికి కోడలు వస్తుంది, తను ప్రతిదీ నిర్వహిస్తుంది, తను నా నియంత్రణలోనే ఉంటుంది, చెప్పినట్టు వింటుంది అని కలలు కనడం మొదలుపెట్టింది అనురాధ. పెళ్లి రోజు వచ్చేసరికి అంతా అనురాధ ఎలా కోరుకుందో అలాగే జరిగింది. పెళ్లి అనురాధ అనుకున్నట్టుగానే సింపుల్ గా జరిగింది. ఎక్కువ హడావిడి లేదు, ఎక్కువ మంది జనాలు లేరు. కావలసిన వాళ్ళందరినీ పిలిచి పెళ్లి సింపుల్ గా చేశారు. ఇప్పుడు వర్ష అనురాధ గారికి కోడలుగా మారింది. పెళ్ళైన వెంటనే ఇంటి పనుల జాబితా అంతా తయారు చేసి వర్షకిచ్చింది అనురాధ. ఇప్పుడు నువ్వు ఈ ఇంటికి కోడలు అయిపోయావుగా, ఇక నుంచి ఉదయం 5 గంటలకే నిద్ర లేవాలి, స్నానం చేసి పూజ చేసి టిఫిన్ రెడీ చేయడం మొదటి విషయం. ఆ తర్వాత ఇల్లంతా శుభ్రం చేయాలి, బట్టలు ఉతకాలి, మధ్యాహ్నానికి భోజనం కూడా సిద్ధం చేయాలి, సాయంత్రం టీ, స్నాక్స్, ఇంకా డిన్నరు, ఇవన్నీ చేయడం నీ బాధ్యత అంటూ చెప్పినప్పుడు వర్ష సరే అన్నట్టుగా తల ఊపింది. ఆ రోజు వర్ష నందులకి మొదటి రాత్రి. ఆ రోజు అనురాధ ఉదయాన్నే తొందరగా నిద్ర లేవాలి అంటూ కొడుకుతో చెప్పింది. సరే అమ్మా అంటూ వాళ్ళ గదిలోకి వెళ్ళిపోయాడు నందు. ఆ తర్వాత కాసేపటికి అనురాధ కొడుకును పిలిచింది. ఏదో ఒక పని చెప్పింది. ఆ పని చేస్తూ బిజీ అయిపోయాడు నందు. మరో రోజు కూడా అలాగే జరిగింది. ప్రతిసారి నందుకి ఏదో ఒక పని చెప్పి, ఏదో ఒక సాకు చెప్పి, ఏదో ఒక పని చెబుతూ నందు ఇంకా వర్ష ఒకరితో ఒకరు టైం స్పెండ్ చేయకుండా అనురాధ అడ్డుపడుతూ ఉండేది. లేటుగా గదిలోకి వెళ్లేలా చేసేది. నెలలు గడుస్తున్నాయి. ఇదే ఆ ఇంట్లో ఆనవాయితీగా మారిపోయింది. వర్ష నందుతో టైం స్పెండ్ చేయడానికి ప్రయత్నించినప్పుడల్లా అనురాధ తనకి కొత్త పని ఏదో ఒకటి చెబుతూ ఉండేది. నందు కూడా రాత్రిపూట తన గదిలోకి వెళ్ళేటప్పుడల్లా అనురాధ తనతో ఏదో ఒక పని చెప్పి చేయించుకొని చాలాసేపటి తర్వాత పంపించేది. నందు ఆ పని చేయడంలోనే బిజీ అయిపోయేవాడు. కానీ నందు సహనం చూస్తూ ఉంటే వర్షకి చాలా ఆశ్చర్యంగా అనిపించేది. ఒకరోజు వర్ష చేతికి దెబ్బ తగిలింది. ఆ రోజు రాత్రి నందు వంటగదిలో పాత్రలు కడుగుతూ ఉన్నప్పుడు అనురాధ వంటగదిలోకి వెళ్ళింది. నందు, ఏం చేస్తున్నావు నువ్వు ఇక్కడెందుకున్నావు అంటూ అడిగింది. అమ్మా, వర్షకి చెయ్యి బాగోలేదు, అందుకే నేను ఈ పని చేస్తున్నాను అంటూ నందు చెప్పినప్పుడు, ఇంటి పనులు చేయడం ఇంటి కోడలి బాధ్యత, నువ్వు ఆ విషయం గురించి ఏమీ ఆందోళన చెందొద్దు, తను సంతోషంగానే ఉంటుంది అని చెప్పింది. వెంటనే నందు తల వంచుకున్నాడు. ఒకరోజు సాయంత్రం నందు ఆఫీస్ నుంచి వచ్చినప్పుడు భోజనం చేశాక తల్లి దగ్గర కూర్చున్నాడు. అమ్మా, నేను నీతో ఒక విషయం మాట్లాడాలి అని అనుకుంటున్నాను అంటూ నందు చెప్పినప్పుడు, అనురాధ, ఏం మాట్లాడాలనుకుంటున్నావు బాబు నువ్వు? నిర్మోహమాటంగా నువ్వు ఏ విషయమైనా నీ తల్లితో చెప్పొచ్చు అంటూ అడిగింది.
నందు కొంచెం తడబడ్డాడు. చాలాసేపు మౌనంగా ఉన్నాడు. ఆ తర్వాత మెల్లగా గొంతు సరిచేసుకుంటూ, అమ్మా, వర్ష తన చదువు పూర్తి చేయాలని కోరుకుంటుంది. తను ఇంకా పెద్ద చదువులు చదవాలి అనుకుంటుంది అని చెప్పినప్పుడు, ఇప్పుడు తను చదువుకుంటే ఇంటి పనులన్నీ ఎవరు చేస్తారు? ఈ పనులన్నీ వదిలేసి పుస్తకాలతో కాలక్షేపం చేయాలనుకుంటుందా నీ పెళ్ళాం అంది. వెంటనే నందు, అమ్మా, తన ఇంటి పనులంతా చేసేసి అప్పుడు చదువుకుంటుంది. ఇంట్లో ఉండే డిగ్రీ పూర్తి చేస్తుంది. దీనివల్ల నీకు ఎలాంటి సమస్య ఉండదు అనగానే అనురాధ మొదట్లో ఇలాగే చెప్తారు. ఆ తర్వాత తను చదువుకోవడం మొదలుపెట్టి సాకులు చెబుతూ ఉంటే ఇంటి పనంతా ఎవరు చేస్తారు? వంట చేయడం, బట్టలు ఉతకడం, ఇంట్లో పనులన్నీ చేయడం, ఇవన్నీ ఎవరు చూసుకుంటారు అనగానే నందు తలదించుకుని, సరే అమ్మా, నీ ఇష్ట ప్రకారమే జరుగుతుంది. నీ ఇష్టం లేకుండా నేనేది చెయ్యను అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఆ తర్వాత అనురాధ కోడల్ని పిలిచి, వర్ష, ఇది నీ ఇల్లు. ఈ ఇంటి పని నీ బాధ్యత. చదువు పట్ల నీకున్న అభిరుచితో నువ్వు నీ కర్తవ్యాన్ని ఎప్పుడూ మర్చిపోవద్దు అని చెప్పగానే, వర్ష, నేను ఎప్పుడు ఏ పనిని నిర్లక్ష్యం చేయను. నాకు చదువుకోవడానికి ఒక్క అవకాశం ఇవ్వండి. ఇంటి పనులన్నీ చేసేసి ఎలాగోలా టైం అడ్జస్ట్ చేసుకొని నేను ఎలాగైనా సరే చదువుకున్న డిగ్రీ పూర్తి చేస్తాను. ఇంట్లో ఉండే నా చదువును పూర్తి చేస్తాను అంటూ చెప్పగానే, అనురాధ, మళ్ళీ నువ్వు నా దగ్గర ఈ టాపిక్ తీసుకురావద్దు. నువ్వు చదువుకోవడం నాకు అస్సలు ఇష్టం లేదు అంటూ చెప్పింది. కొద్ది రోజులు గడిచాక ఇక చదువు టాపిక్ ముగిసిపోయింది అని అనురాధ అనుకుంది. కానీ ఒకరోజు ఉదయం అనురాధకి కోపం తెప్పించే సంఘటన ఒకటి జరిగింది. అలవాటు ప్రకారమే అనురాధ వర్షని పిలిచింది. వర్ష, టీ తీసుకురా అంటూ చెప్పింది. కానీ వర్ష దగ్గర నుంచి ఎలాంటి సమాధానమూ రాలేదు. మళ్ళీ పిలిచింది అనురాధ. ఇంకా గదంతా నిశ్శబ్దంగానే ఉంది. కోపంతో అనురాధ తన గదిలోకి వెళ్ళి తలుపు తెరిచి లోపలికి వెళ్ళి చూసేసరికి వర్ష మంచం మీద కూర్చొని చాలా శ్రద్ధగా ఒక పుస్తకం చదువుకుంటూ ఉంది. తన ఆ పుస్తకంలో లీనమైపోవడం వల్ల అత్తగారి గొంతు తన చెవులకు చేరలేదు. అనురాధ లోపలికి వెళ్ళి గట్టిగా, ఏం జరుగుతుంది ఇక్కడ అంటూ అడిగింది. వెంటనే వర్ష షాక్ అయిపోయింది. లేచి నిలబడింది. అత్తయ్య గారు, ఇది నా పుస్తకమే. నేను పెళ్లికి ముందు మా మామయ్య అత్తయ్యకు తెలియకుండా ఇచ్చిన డబ్బులతో నేను దీన్ని కొనుక్కున్నాను అని చెప్పినప్పుడు అనురాధ ఆ పుస్తకాన్ని లాక్కొని, ఇలాంటి అనవసరమైన వస్తువుల్ని ఇంట్లో ఉంచకూడదు అంటూ ఆ పుస్తకాన్ని చింపేసింది. వెంటనే వర్ష చాలా శాంతమైన స్వరంతో, అత్తయ్య గారు, నాకు చదవడం అంటే చాలా ఇష్టం. నేను మీకు వాగ్దానం చేస్తున్నాను, ఇంటి పనులన్నీ నేను చేసేస్తాను అంటూ మాట్లాడుతూ ఉండగానే, ఈ మధ్య నీకు నోరు పెరుగుతుంది అంటూ అనురాధ కోడల్ని లాగి పెట్టి కొట్టింది. వర్ష ఏమీ మాట్లాడలేదు. అనురాధ ఆ చింపేసిన పుస్తకాన్ని విసిరికొట్టి వంటగదిలో కర్ర తీసుకొని వర్షని కొట్టడం మొదలుపెట్టింది. వర్ష కళ్ళు నిరంతరంగా వర్షిస్తూనే ఉన్నాయి. ఇప్పుడే ఈ పుస్తకాన్ని కాల్చేస్తాను చూడు అంటూ అనురాధ మాట్లాడుతూ ఉన్నప్పుడు నందు ఇంటికొచ్చాడు. వెంటనే అనురాధ, బాబు నందు, చూడు, నేను ఆల్రెడీ చెప్పాను కదా, నీ భార్య చదువుకోవడం నాకు అస్సలు ఇష్టం లేదని. కానీ నీ పెళ్ళాం దొంగతనంగా చదువుకుంటుంది అని చెప్పినప్పుడు నందు తన తల్లి వైపు తిరిగి, అమ్మా, నువ్వేమీ కంగారు పడొద్దు. ఇక నుంచి వర్ష ఎట్టి పరిస్థితుల్లోనూ చదువుకోదు, నీ మాటకే లోబడుంటుంది అని చెప్పి ఆ పుస్తకాలన్నింటినీ ఒక అల్మారాలో పెట్టేసి తాళం వేసేసి ఆ తాళం చెవిని అనురాధకిచ్చాడు. వెంటనే నందు వర్ష వైపు చూస్తూ, నువ్వు మా అమ్మకి ఇష్టం లేని పనులు ఎందుకు చేస్తున్నావు అంటూ కోపంగా అన్నాడు. వర్ష భయంతో తలదించుకుంది. నందు కోపంగా, ఈ రోజు తర్వాత నువ్వు ఇలాంటి పనులు చేస్తే నేను అస్సలు ఊరుకోను అంటూ చెప్పాడు. ఆ రోజు నుంచి అనురాధ కోడలికి మరింత పని చెప్పడం మొదలుపెట్టింది. ఉదయం నుంచి రాత్రి వరకు ఏదో ఒక పనిలో తను నిమగ్నమయ్యే ఉండేది. తనకి చదువుకోవడానికి అస్సలు టైమే దొరకడం లేదు. కానీ అనురాధ మాత్రం ఈ రోజుల్లో అమ్మాయిలకి ఏమైనా అంటే వెంటనే కోపం వచ్చేస్తుంది. కానీ ఇది మాత్రం ఏమన్నా సరే మౌనంగా ఉంటుంది. ఎంత కఠినంగా ఉన్నా సరే మౌనంగానే భరిస్తుంది. రేపొద్దున ఈ అమ్మాయి తన మంచితనంతో, సహనంతో నా కొడుకు హృదయంలో తన స్థానాన్ని బలోపేతం చేసేసుకొని నా కొడుకుని నా నుంచి దూరం చేసేస్తుందేమో అని ఆలోచించడం మొదలుపెట్టింది.
కొన్ని రోజుల తర్వాత వర్ష కళ్ళల్లో నిశ్శబ్దం, దుఃఖం మాత్రమే కనిపిస్తున్నాయి. కానీ తను ఏ పనిని నిర్లక్ష్యం చేయడం లేదు. ఒకరోజు తెల్లవారుజామునే అనురాధ లేచి వర్షని టీ చేయమని పిలిచింది. కానీ వంటగదిలో నుంచి ఎలాంటి సమాధానమూ రాలేదు. అనురాధ మళ్ళీ పిలిచింది. అయినా సరే నిశ్శబ్దమే వినిపిస్తుంది. ఆ తర్వాత తను కిచెన్లో ఏం చేస్తుందో చూడ్డానికి అనురాధ అక్కడికి వెళ్ళింది. కానీ అక్కడ ఎవ్వరూ లేరు. గదిలో ఉందేమోనని గదిలోకి వచ్చి చూసేసరికి గది కూడా ఖాళీగా ఉంది. తను మేడ మీద ఉందేమోనని చెప్పి అక్కడికి వెళ్ళి చూస్తే అక్కడ కూడా ఖాళీగానే ఉంది. వెంటనే అనురాధ కొడుకును పిలిచి, నందు నందు, వర్ష ఎక్కడా కనిపించడం లేదు, ఎక్కడికి వెళ్ళింది అంటూ అడిగింది. అమ్మా, తను రాత్రి నాతో పాటే ఉంది. ఉదయాన్నే ఎప్పుడో లేస్తుంది కదా, తను లేచి ఎటెళ్ళిందో నేను చూడలేదు అంటూ చెప్పాడు. ఇద్దరూ కలిసి ఇల్లంతా వెతికారు. స్టోర్ రూమ్ లో కూడా వెతికారు. కానీ వర్ష జాడే లేదు. అప్పుడు నందు కంగారు పడుతూ, అమ్మా, ఈ వర్ష ఎక్కడికి వెళ్ళిపోయిందంటావు? ఎవరింటికన్నా వెళ్ళింది అనుకోవడానికి కూడా తనకంటూ ఎవరున్నారు అంటూ ఆలోచించసాగాడు. బహుశా ఆమె తన బంధువుల ఇంటికి వెళ్ళుండొచ్చు. నువ్వేమీ కంగారు పడకు అంటూ చెప్పింది అనురాధ. తను వాళ్ళ అత్త వాళ్ళ ఇంటికి వెళ్ళుంటుందిలే, తనకంటూ వాళ్ళ తప్ప ఎవరున్నారు అంటూ ఆవిడ చెప్పింది. ఆ తర్వాత నందు వర్ష వాళ్ళ అత్త వాళ్ళకి ఫోన్ చేసినప్పుడు వర్ష అక్కడ లేదు అని చెప్పారు వాళ్ళు. వెంటనే అనురాధ, అక్కడ కూడా వెళ్ళకపోతే ఈ వర్ష ఎక్కడికి పారిపోయింది, ఎక్కడికో పారిపోయినట్టే ఉంది తను అంటూ మాట్లాడుతూ ఉంది. ఆ తర్వాత నందు చుట్టుపక్కల వాళ్ళందరినీ అడుగుతూ వర్ష గురించి వెతకడం మొదలుపెట్టాడు. కానీ ఎవ్వరూ తను బయటకు వెళ్ళడమే చూడలేదు అని చెప్తున్నారు. ఎవరిని అడిగినా సరే. ఎప్పుడూ మౌనంగా అమాయకంగా ఉండే ఈ అమ్మాయి ఇంట్లో నుంచి పారిపోవడం ఏమిటి అంటూ అందరూ ఆశ్చర్యపోతున్నారు. నందు బస్టాండ్లోను, రైల్వే స్టేషన్లోను, పాత మార్కెట్లలోనూ ప్రతి చోట వెతుకుతూ ఉన్నాడు. కానీ వర్ష మాత్రం దొరకలేదు. సాయంత్రం ఇంటికి తిరిగొచ్చి, అమ్మా, వర్ష ఎక్కడా కనిపించలేదు అంటూ చెప్పాడు. ఇప్పుడు అనురాధ, ఇక వెతకడం అనవసరం, కావాలని ఇల్లు వదిలి వెళ్ళిపోయిన వాళ్ళు తిరిగి రారు అంటూ చెప్పింది. రోజులు వారాలుగా, నెలలుగా మారిపోయాయి. పోలీసులకి కంప్లైంట్ ఇద్దామని నందు చాలాసార్లు చెప్పాడు. అనురాధ మాత్రం తన ఇష్టానుసారంగా వెళ్ళిపోయింది. మనం మాత్రం పోలీస్ కంప్లైంట్ ఇచ్చి ఇంకేం చేస్తాము అంటూ చెప్పింది. మళ్ళీ అనురాధ కొడుకుతో, నీ పెళ్ళాం గనక తిరిగి వస్తే తనకి జీవితాంతం గుర్తుండిపోయేలా నేను పాఠం నేర్పిస్తాను అంటూ చెప్పింది. సమయం గడిచిపోతుంది. 1 సంవత్సరం గడిచిపోయింది. ఆ తరువాత 2వ ఏడాది కూడా గడిచిపోయింది. కానీ వర్ష గురించి ఎలాంటి వార్త లేదు. ఒక ఉత్తరం కానీ, ఫోన్ కాల్ కానీ లేదు. తను ఎక్కడికి వెళ్ళిపోయిందో అన్న సమాచారం కూడా లేదు. నందు మాత్రం నిశ్శబ్దంగా కూర్చొని ఆలోచిస్తూనే ఉండేవాడు. ఎప్పుడూ విచారంగా కనిపిస్తూ ఉండేవాడు. ఒకరోజు అనురాధ కొడుకుతో, బాబూ, ఇప్పుడు నీ భార్య ఇంటి నుంచి వెళ్ళిపోయి 2 సంవత్సరాలు గడిచిపోయింది. ఇక తన గురించే ఆలోచించడం వృధా. తను ఇంకా ఈ ఇంటికి తిరిగి వస్తుందన్న ఆశ ఏమీ లేదు. నువ్వు మళ్ళీ పెళ్లి చేసుకో అంటూ చెప్పింది. అప్పుడు నందు, అమ్మా, నాకు ఇంకో పెళ్లి చేసుకోవాలన్న ఆశ లేదు, నేను ఇంక పెళ్ళనేదే చేసుకోను అంటూ తన తల్లితో అన్నాడు. వెంటనే అనురాధ, ఇప్పుడు ఈ వయసులో ఈ ఇంటి పని భారం అంతా నా మీదే పడుతుంది. నువ్వు ఎలాగైనా సరే పెళ్లి చేసుకోవాలి, ఈ ఇంటికి కోడల్ని తీసుకురావాలి అంటూ కొడుకుకు చెప్పింది. మళ్ళీ పెళ్లిళ్ల బ్రోకర్ మోహన్కి ఫోన్ చేసి, ఇంతకు ముందులాగానే ఎవరైనా అనాథ అమ్మాయి దొరికితే నా కొడుకుకు మళ్ళీ పెళ్లి చేయాలి అని అనుకుంటున్నాను అంటూ చెప్పింది. కొన్ని రోజుల తర్వాత మోహన్ ఒక తండ్రి లేని అమ్మాయి దొరికింది అంటూ అనురాధ గారితో చెప్పాడు. తండ్రి చనిపోయాక తన తల్లి మళ్ళీ పెళ్లి చేసుకుంది. సవతి తండ్రి ఈ అమ్మాయిని తన దగ్గర ఉంచుకోవడానికి ఇష్టపడడం లేదు అంటూ చెప్పినప్పుడు వెంటనే అనురాధ గారు ఈ సంబంధానికి ఓకే చెప్పేశారు. ఆ అమ్మాయి పెద్దగా చదువుకోలేదు, కానీ ఇంటి పనులన్నీ చేస్తుంది అని చెప్పినప్పుడు అనురాధ గారు అమ్మాయిని చూసి అమ్మాయి నచ్చడంతో హడావిడిగా పెళ్లికి డేట్ ఫిక్స్ చేసుకున్నారు. చూసే జనాలందరిలోనూ ఉత్కంఠ నెలకొంది. ఆ పరిసరాలన్నీ లైట్లతో మెరిసిపోతున్నాయి. ఈసారి అనురాధ కొడుకు పెళ్లిని చాలా గ్రాండ్గా చేస్తుంది. చుట్టుపక్కల ప్రాంతాల నుంచి బంధువులందరూ వచ్చారు.
నందు పెళ్లి కూతురు అసలు ఎలా ఉంటుందో చూడ్డానికి ఎదురు చూస్తూ ఉన్నాడు. ఇప్పటికైనా కొడుకు జీవితం సెటిల్ అవుతుందేమోనన్న ఆశ అనురాధలో కలిగింది. కానీ లోపల వర్ష కూడా గుర్తుకొచ్చింది. ఆ రోజు నందు కూడా చాలా సంతోషంగా ఉన్నాడు. కొత్త శర్వాణి ధరించి స్నేహితులు బంధువుల మధ్య కూర్చుని సరదాగా మాట్లాడుతున్నాడు. కొత్త పెళ్లి కూతురు మీరా చాలా క్యూట్గా కనిపిస్తుంది. ఆమె చిరునవ్వుతో ఇల్లంతా వెలిగిపోతున్నట్టుగా అనిపించింది. పెళ్లి ఊరేగింపు, బ్యాండ్ బాజాల శబ్దం అక్కడంతా ప్రతిధ్వనిస్తున్నాయి. పిల్లలు పరిగెత్తుకుంటూ ఆడుకుంటున్నారు. అక్కడ వాతావరణం అంతా చాలా హడావిడిగా ఉంది. ముహూర్త సమయం వచ్చేసరికి వాతావరణం అంతా నిశ్శబ్దంగా మారిపోయింది. కొంత సమయానికి నందు ఇంకా మీరాల వివాహం పూర్తయింది. అనురాధ గారు కళ్ళు మూసుకొని నందు ఇంకా మీరాల బంధం ఎప్పటికీ సురక్షితంగా ఉండాలని ఆ భగవంతుణ్ణి ప్రార్థించడం మొదలు పెట్టారు. ఇల్లంతా వంటల సువాసన వెదజల్లుతోంది. అందరూ ఆనందంతో భోజనాలు చేయడానికి కూర్చున్నారు. వధూవరులిద్దరికీ ఆశీస్సులు కూడా అందజేశారు. అప్పగింతల సమయం కావడంతో మీరా తల్లి తనని కౌగిలించుకొని పదే పదే ఏడుస్తూ ఉంది. అందరి కళ్ళు కూడా నీళ్లతో నిండిపోయాయి. నందు మీరాని తీసుకొని కారు దగ్గరికి తీసుకెళ్లాడు. అప్పుడే తన గుండె చెప్పింది, ఇప్పుడు ఇల్లు స్థిరపడాలని. వర్ష ఇంటి నుంచి వెళ్ళిపోయిన తర్వాత ఆ ఇల్లంతా శూన్యంగా మారిపోయింది. బహుశా ఇప్పుడంతా సర్దుకుంటుంది అని నందు అనుకున్నాడు. మీరా ఆ ఇంటికి కొత్త పెళ్లి కూతురులా వచ్చినప్పుడు తను అందరితో చాలా మృదువుగా మధురంగా మాట్లాడుతూ ఉంది. ప్రతి ఒక్కరిని చాలా గౌరవంగా చూసుకుంది. ప్రతి పనిలో చురుకుదనం చూపిస్తూ వచ్చింది. నందుకి ఇంత మంచి భార్య దొరికిందని బంధువులందరూ కూడా అనుకున్నారు. కోడలు రాగానే ఆ ఇల్లంతా ప్రకాశంతో నిండిపోయింది అని అందరూ అనురాధ గారితో కూడా అన్నారు. ఆ రోజు రాత్రి కుటుంబం అంతా కలిసి కూర్చొని భోజనం చేశారు. నందు కూడా తన కొత్త జీవితంలో సంతోషంగా కనిపించాడు. అతనిప్పుడు మీరాని జాగ్రత్తగా చూసుకుంటున్నాడు. నందు ప్రవర్తన మునుపటి కంటే చాలా మారిపోయింది అని జనాలు కూడా అనుకుంటున్నారు. ఇప్పుడు తన మొహం మీద ప్రశాంతత, సంతోషము తిరిగొచ్చాయి. మీరా తన మనసుకి ఓదార్పుని కలిగించింది. మీరా కూడా ప్రతి పనిని సమర్థవంతంగా చేస్తూ అందరినీ గౌరవిస్తూ ఆ ఇంట్లో చాలా ఆనందాన్ని పంచుతుంది. తన జీవితంలోని బాధ, అలసట అన్నీ ఇప్పుడు తగ్గిపోతున్నట్టుగా నందు ఫీల్ అవ్వడం మొదలుపెట్టాడు. తన జీవితంలో ఇంతకు ముందున్న శూన్యత అంతా వెళ్ళిపోయినట్టుగా తనకు అనిపిస్తూ ఉంది. మీరాతో తనకి పెళ్ళయి కొద్ది రోజులు గడిచాయి. ఆ ఇంట్లో కొత్త వెలుగులు మొదలయ్యాయి. ప్రతి పనిని మీరా నవ్వుతూ చేసేది. రోజంతా వంటగదిలో ఉన్న పనులన్నీ చేయాల్సి వచ్చినా కూడా తను చేస్తూ ఉండేది. ఎవరైనా అతిథులు వచ్చినా ప్రేమతో కూర్చోబెట్టి వాళ్ళకి కావలసినవన్నీ చేసి పెట్టేది. ఈసారి మీ ఇంటికి రావాల్సిన కోడలు వచ్చింది. తను మీ ఇంటిని ఆనందంతో నింపుతుంది. మీ కోడలు చాలా మంచిది, ఇంకా తెలివైంది అంటూ అందరూ ప్రశంసిస్తూ ఉండేవారు. అనురాధ హృదయం కూడా మరింత సంతోషంగా మారింది. జీవితం కూడా చాలా మారిపోయింది. ఆ ఇంటి ప్రాంగణంలోనే తాజాదనం కనిపిస్తూ ఉంది. మీరా ప్రతి చిన్న పెద్ద పనిని శ్రద్ధతో చేసేది. కానీ రోజులు గడుస్తూ ఉండగా మీరా వైఖరిలో కొంచెం తేడా రావడం ప్రారంభించింది. పెళ్లి జరిగి కొన్ని వారాలు మాత్రమే గడిచాయి. ఇప్పుడు తను మునుపటిలా లేదు. అతిథులు ఎవరైనా వస్తే వాళ్ళ ముందు నవ్వుతూ మాట్లాడుతూనే ఉండేది. కానీ వాళ్ళందరూ వెళ్ళిపోయిన తర్వాత తలుపులు మూసేశాక తన స్వరం పూర్తిగా మారిపోయేది. అప్పుడప్పుడు అనురాధ తనని అపార్థం చేసుకుంటున్నానేమో అని ఫీల్ అయ్యేది. మౌనంగా ఆలోచించేది. మెల్లమెల్లగా తన ప్రవర్తన గుండెల్లో ఏదో ఒక మూల గుచ్చుకోవడం ప్రారంభించింది. ఒకరోజు అనురాధ మీరాతో, నువ్వు చపాతీల కోసం పిండి కలపమ్మా, నేను కూరగాయలు కట్ చేసేస్తాను అంటూ చెప్పినప్పుడు మీరా చిరునవ్వుతో ఒప్పుకుంది. కానీ తను వెనుదిరిగిన వెంటనే గొనుక్కుంటూ ఎప్పుడు ఏదో ఒక పని చెబుతూనే ఉంటుంది ముసలావిడ. నేను ఇక్కడికి పనిచేసే యంత్రంలా వచ్చానా అన్న మాటలు అనురాధ చెవులకి స్పష్టంగా చేరాయి. అనురాధ గుండెల్లో
ఆ మాటలు ఎక్కడో గుచ్చుకుంటున్నట్టుగా అనిపించాయి. క్రమక్రమంగా అలాంటి మాటలన్నీ పెరగడం ప్రారంభించాయి. మీరా ఇంటి పనుల మీద అస్సలు శ్రద్ధ చూపించడం లేదు. చిన్న చిన్న విషయాలకి చిరాకు పడడం అలవాటుగా మారడం మొదలుపెట్టింది తనకి. నందు ఇంట్లో ఉన్నంతసేపు తను ఇంటి పనులన్నీ చేస్తున్నట్టుగా నటిస్తూ ఉండేది. నందు ఆఫీస్కి వెళ్ళిపోయిన తర్వాత ఇంటి వాతావరణం వేరుగా ఉండేది. అనురాధ గారు ఆ ప్రవర్తనని అస్సలు నమ్మలేకపోయారు. రోజులు గడిచే కొద్దీ మీరా అసలు రూపం బయటపడుతూ వచ్చింది. మెల్లమెల్లగా మీరా అత్తగారికి సూటి సమాధానాలు చెప్పడం ప్రారంభించింది. ఇంట్లో ఏ పని చెప్పినా సరే మీరా కళ్ళు పెద్దవి చేసి, నేను మీకేమైనా పని మనిషిలా కనిపిస్తున్నానా అంటూ చెప్పేది. అనురాధకి ఆ మాటలు వింటూ ఉంటే ఎవరో తన గుండెని పిడికిలతో బిగించినట్టుగా అనిపించేది. నందు ఇంట్లో ఉన్నప్పుడు మాత్రం అత్తగారిని కౌగిలించుకొని అత్తయ్య గారు అత్తయ్య గారు అంటూ గౌరవంగా మాట్లాడేది. అతిథులు వచ్చినప్పుడు కూడా అత్తయ్య గారు మీరు పని చేయడం ఏమిటి, నేను చేస్తాను కదా, మీరు అసలే పెద్దవాళ్ళు, ఇలాంటి పనులు చేస్తే ఎలాగా అంటూ ఆవిడ చేతిలో పని కూడా తీసుకుని మరీ చేసేది. వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత తన ప్రవర్తన పూర్తిగా మారిపోయేది. తన మాటల్లో మృదుత్వం అంతా చేదుగా మారిపోయేది. అనురాధ ఏదైనా పని చెబితే నువ్వే చేసుకో అంటూ కోపంగా చెప్పేది. అనురాధకి చాలా కోపం వచ్చినా తను మౌనంగా ఉండిపోయేది. కొత్తగా పెళ్ళయింది కదా, కొన్ని రోజులు పోతే తనే అర్థం చేసుకుంటుంది ఈ ఇంటి పరిస్థితిని. ఈ ఇంటి పరిస్థితిని అర్థం చేసుకోవడానికి తనకు కొంచెం సమయం పట్టొచ్చు అనుకునేది. ఇంటికొచ్చిన కొత్తల్లో ఉదయాన్నే అత్తగారికి టీ తీసుకెళ్ళిచ్చేది. పాదాలు నొప్పిగా ఉన్నాయి అంటే మసాజ్ చేసేది. కానీ మీరాకిప్పుడు 2-3 ముఖాలున్నాయని, ఒకదానికొకటి భిన్నంగా ఉంటాయి అని మీరా రంగులన్నీ అనురాధ గారికి స్పష్టంగా కనిపిస్తున్నాయి. మెల్లమెల్లగా అత్తగారికి ఎదురు సమాధానాలు చెప్పడం, అవహేళనగా మాట్లాడడం, చిన్న చిన్న విషయాలకే బాధ కలిగించే మాటలు మాట్లాడడం మొదలుపెట్టింది. కొన్నిసార్లు మీకు నోరు మూసుకొని పనిచేసే కోడలు కావాలి కదా, ఒక కోడల్ని ఇంట్లో నుంచి వెళ్ళగొట్టేసి ఇంకో కోడల్ని తెచ్చుకున్నారు అంటూ ఎగతాళి చేస్తూ మాట్లాడేది. బయట వ్యక్తుల ముందు మా అత్తగారు చాలా మంచివారు, నన్ను అమ్మ కంటే బాగా చూసుకుంటారు అంటూ చెబుతూ ఉండేది. ఎవ్వరూ లేనప్పుడు మాత్రం ఉద్దేశపూర్వకంగానే ఆమెను బాధ పెడుతూ ఉండేది. అవమానించడం కూడా ప్రారంభించింది మెల్లమెల్లగా. ఒకరోజు నందు టిఫిన్ చేసి ఆఫీస్కి వెళ్ళిపోయిన తర్వాత అనురాధ గారు కోడలిని నాకు కూడా టిఫిన్ పెట్టమ్మా అంటూ అడిగారు. నేను మీ అబ్బాయి గురించి మాత్రమే శ్రద్ధ తీసుకుంటాను, నేనేమీ చిన్నపిల్లని కాదు మీరు నాకు బాధ్యతలు నేర్పించడానికి, మీరేమీ అలాంటి విషయాలకి ప్రయత్నించకండి అంటూ చెప్పింది. క్రమంగా ఆ ఇంటి వాతావరణాన్ని మీరా నియంత్రించడం ప్రారంభించింది. ఆ ఇంటి పెత్తనం మొత్తం తన చేతుల్లోకే తీసేసుకుంది. ఇప్పుడు ఈ ఇల్లు నాదే, నన్ను అడగకుండా ఏది చేయడానికి వీల్లేదు, ఎవ్వరూ రావడానికి వీల్లేదు అంటూ అత్తగారితో చెబుతూ ఉండేది. అంతేకాకుండా నందుతో కూడా మీ అమ్మగారి ప్రవర్తన మెల్లమెల్లగా మారిపోతూ వస్తుంది, నా మీద ఫిర్యాదులు చేస్తున్నారు, నా ప్రతి పనిలో తప్పులు వెతుకుతున్నారు అంటూ చెబుతూ ఉండేది. నందు కూడా తన తల్లి వర్ష విషయంలో ప్రవర్తించిన తీరు తెలుసు కాబట్టి మీరా చెప్పే విషయాలన్నీ నిజమే అని అనుకునేవాడు. కొన్నిసార్లు మీరా అనురాధాన్ని మీ పనులు కూడా మీరు చేసుకోలేకపోతున్నారా అంటూ తిడుతూ ఉండేది. కొన్నిసార్లు మీరు పెద్దవాళ్ళు అయిపోయారు, వృద్ధాప్యంలోకి అడుగు పెట్టారు, మీరిక నుంచి విశ్రాంతి తీసుకోవాలి, ఈ ఇంటి వ్యవహారాలన్నీ నేను చూసుకుంటాను అని చెబుతూ ఉండేది. రాత్రిపూట మంచం మీద పడుకున్నప్పుడు అనురాధ తనని తానే ప్రశ్నించుకోవడం మొదలుపెట్టింది. ఇన్నాళ్ళు నేను పడిన కష్టానికి ఫలితం ఇదేనా, నా సొంత కోడలి వెక్కిరింపుల్నే నేను భరించాల్సి వస్తుంది. మీరా ఎంత తెలివైందంటే బయట వాళ్ళ ముందు, తన కొడుకు ముందు చాలా మధురంగా మర్యాదగా మాట్లాడుతుంది. అందరూ తనని ప్రశంసిస్తూనే ఉంటారు. అందరి ముందు తను ఒక మంచి కోడలిగా గుర్తింపు తెచ్చుకుంది. ఎవ్వరూ లేనప్పుడు మాత్రం తన వాస్తవికత బయటకు వచ్చేస్తుంది. ఎంత ప్రమాదకరమైన ఆట ఆడుతుందో తను. ఆ రోజు నందు ఆఫీస్ నుంచి ఇంటికి వచ్చేసరికి మీరా ఏడుస్తూ, అత్తయ్య గారు కావాలని
నేను ఆవిడ్ని ఆకలితో ఉంచుతున్నాను అని అందరి ముందు నిరూపించాలి అని అనుకుంటున్నారు. ఆవిడ ఉదయం నుంచి భోజనం చేయకుండా గదిలోనే కూర్చునుంది. అందరి ముందు నన్ను దోషించేయాలని చూస్తుంది అంటూ చెప్పింది. అలాంటి అవకాశాల కోసం ప్రతిరోజు తను ఎదురు చూస్తూనే ఉండేది. ఆహారంలో ఉప్పు కారాలు తక్కువ ఎక్కువ అయ్యాయని అనురాధ మాట్లాడితే, చూడండి మీ అమ్మ ఉద్దేశపూర్వకంగానే నేను ఆహారాలన్నింటినీ చెడగొడుతున్నాను అని చెబుతుంది అంటూ నందుతో చెప్పేది. అనురాధ ఏదైనా పనిలో సహాయం చేయడానికి ప్రయత్నిస్తే మీ అమ్మకి నా పని నచ్చడం లేదు, అందుకే నన్ను చేయనివ్వకుండా ఆవిడే చేసేసుకుంటుంది అంటూ చెప్పేది. తన మొహంలోని అమాయకత్వం వల్ల, తను మాట్లాడే విధానం వల్ల తను నటిస్తుంది అని కూడా ఎవ్వరికీ అర్థమయ్యేది కాదు. నందు ప్రవర్తన కూడా మెల్లిమెల్లిగా మారిపోతూ రావడం మొదలైంది. ఇంతకుముందు తను తల్లి మాటని జవదాటేవాడే కాదు. ఇప్పుడు తల్లిని సరిగ్గా పట్టించుకోవడం కూడా మానేశాడు. అనురాధ ఏమైనా చెప్పడానికి ప్రయత్నించినప్పుడు కూడా, అమ్మా ఎంతకాలమని నువ్వు నన్ను ప్రతి పనికి అడ్డుకుంటావు, నీ చెప్పు చేతల్లో ఉంచుకోవాలనే చూస్తున్నావు, అలా చేయొద్దమ్మా అంటూ చెప్పాడు. ఆ మాటలు వింటూ ఉంటే తన గుండె మీద ఎవరో కత్తితో గుచ్చుతున్నట్టుగా అనిపించింది. అనురాధలో తన కొడుకుని దూరం చేసేసుకుంటానేమోనన్న భయం మొదలైంది. మీరా చాలా తెలివైంది, తను ఏమైనా చేయగల సమర్థురాలు. మెల్లమెల్లగా మీరా నందు మీద కూడా తన కోపం చూపించడం మొదలుపెట్టింది. ఇంతకు ముందు తనతో మధురంగా మాట్లాడేది. ఇప్పుడు తన ఆఫీస్ నుంచి ఆలస్యంగా వస్తే చాలు, ఆఫీస్ నుంచి ఎందుకు ఆలస్యంగా వచ్చారు, ఇక్కడ నేను ఒక్కదాన్నే మీకోసం ఎదురు చూస్తూ ఉంటాను అని మీకు తెలియదా అంటూ కోపం చూపించేది. అంతేకాకుండా నందు ఏమైనా అడిగినా కూడా, మీరు నన్ను పని మనిషి అనుకుంటున్నారా ఏమిటి, మీ పనులన్నీ చేయడానికి నాకు పనులుంటాయి, నాకు జీవితం ఉంటుంది, సదా మీ సేవలో స్మరించడానికి కాదు నేను మిమ్మల్ని పెళ్లి చేసుకుంది అంటూ కోపంగా అనేసి మెల్లమెల్లగా అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. మెల్లమెల్లగా నందులో కూడా సహనం నశించడం మొదలైంది. నందు విషయంలో కూడా తను ఆర్డర్లు వేయడం, ఆంక్షలు పెట్టడం మొదలుపెట్టింది. కనీసం పెళ్ళాన్ని సంతోష పెట్టలేని వాళ్ళు పెళ్ళెందుకు చేసుకున్నట్టో అంటూ నోటికొచ్చినట్టుగా మాట్లాడుతూ ఉండేది. ఈ విషయాల్లోనే నందుకి మీరాకి గొడవలు జరుగుతూ ఉండేవి. ఈ విషయాలన్నీ చూసినప్పుడు అనురాధకి వర్ష గుర్తుకు రావడం మొదలైంది. వర్ష ఇంట్లో ఉన్నప్పుడు తనందరినీ ఎంతగానో గౌరవించేది. ఎప్పుడు ఎదురు తిరిగి మాట్లాడేదే కాదు, ఇంటిని జాగ్రత్తగా చూసుకునేది. కానీ మీరా మాత్రం ప్రతిరోజు ఏదో ఒక కొత్త తుఫాన్ను సృష్టిస్తోంది. భగవంతుడా, నేనెంత పాపం చేశాను. వర్ష ఇంట్లో ఉన్నప్పుడే నేను వర్షని అర్థం చేసుకుని ఉండాల్సింది, తనని అభిమానించి ఉండాల్సింది. సమయాన్ని వెనక్కి తీసుకెళ్లే అవకాశం ఉంటే నేను వర్షని ఆ రోజు బయటకు పంపించేదేనే కాదు. ఇప్పుడు అంతా నా చెయ్యి దాటిపోయింది. వర్షానే నాకు ఉత్తమమైన కోడలు అని అర్థం అవుతోంది. కానీ నేను తనని ప్రతిరోజు తిరస్కరిస్తూనే వచ్చాను, అణిచివేస్తూనే వచ్చాను అంటూ ఆలోచించడం మొదలుపెట్టింది. అసలు వర్ష ఎక్కడుందో, తన జీవితాన్ని నేను నాశనం చేసేశాను, తను ఎప్పటికైనా అసలు నన్ను క్షమించగలదా అని ఆలోచించడం మొదలుపెట్టింది అనురాధ. తెలివి తక్కువ తనంతో విలువైన వజ్రం నా దగ్గరున్నప్పుడు గుర్తించలేక నేను దాన్ని పారేశాను, ఇప్పుడు బాధపడి ఏం ప్రయోజనం అనే విషయం గురించే తను రోజు ఆలోచిస్తూ ఉంది. అదే సమయంలో నందు అక్కడికొచ్చాడు. తన ముఖంలో బాధ రేఖలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. అమ్మా, వర్ష ఇంట్లో ఉన్నప్పుడు ఇల్లంతా ఎంతో ప్రశాంతంగా ఉండేది, మన ముఖాల్లో ఎప్పుడు చిరునవ్వు ఉండేది. ఇంటిని స్వర్గంలా మార్చేసే స్త్రీ వర్షలా ఉంటుంది. కానీ ఈ మీరా ఇప్పుడు మన ఇంటిని నరకంగా మార్చేసింది అంటూ మాట్లాడుతూ ఉన్నప్పుడు ఆ మాటలు విన్న అనురాధ కళ్ళు చెమర్చాయి. నా కొడుకు జీవితంలో నుండి ప్రశాంతతను నేనే లాగేసుకున్నాను, ఈ విషయంలో నేనే దోషిని అంటూ ఆలోచించడం మొదలుపెట్టింది. వర్ష ఇంట్లో నుంచి బయటకు వెళ్ళిపోయే రోజు జరిగిన సంఘటన అనురాధకి గుర్తుకొచ్చింది. ఆ ముందు రోజు రాత్రి నందు వర్షతో మాట్లాడుతున్న మాటలు అనురాధ వింది. మా అమ్మని ఎలాగైనా ఒప్పించి, తను ఒప్పుకోకపోయినా సరే, సీక్రెట్గా అయినా సరే
నువ్వు చదువుకునే ఏర్పాటు చేస్తాను అని. కొడుకు కోడల్ని చదివిస్తే తన మాట వినడం మొదలు పెడితే చెయ్యి దాటిపోతాడు అన్న కోపంతో అనురాధ వర్షని ఇంట్లో నుంచి బయటకు గెంటేసింది. అర్ధరాత్రి నిస్సహాయ స్థితిలో రోడ్డు మీద వెళుతున్న వర్షకి ఒక ఎన్జిఓకి సంబంధించిన వ్యక్తులు పరిచయం అయ్యారు. తన కష్టాన్ని విని వాళ్ళు జాలిపడి ఆ ఎన్జిఓనే నడిపిస్తున్న ఆశ్రమంలోనే వాడు తనకి ఆశ్రయం ఇచ్చి తనని చదివించారు. వర్ష లా చదివి లా పూర్తి చేసి పెద్ద లాయర్ అయ్యింది. స్త్రీలకు వ్యతిరేకంగా జరుగుతున్న అన్యాయాల విషయంలో ఎంతో మంది ఆడవాళ్ళకి సపోర్ట్గా ఉండి ఎంతో మందిని గెలిపించింది వర్ష. అదే ఫీల్డ్లో ఉన్న వికాస్ తనని ప్రేమించడంతో వికాస్ని పెళ్లి చేసుకొని కొత్త జీవితం ప్రారంభించింది. వికాస్ చాలా మంచివాడు, భార్యకి ఎంతగానో విలువిస్తాడు. వికాస్ తల్లిదండ్రులు కూడా కోడల్ని కూతుర్లా చూసుకుంటున్నారు. ఎన్నో కష్టాలు పడిన వర్షకి ఇప్పుడు మంచి జీవితం దొరికింది. కొడుకు చెప్పు చేతల్లోంచి తప్పిపోతాడేమోనని కోడల్ని కొడుకుని దగ్గర అవ్వకుండా వర్షని మానసికంగా హింసించినందుకు అనురాధ గారు తల్లి మాట జవదాటకుండా భార్య మనసు అర్థం చేసుకోకుండా వర్షాన్ని బాధ పెట్టినందుకు నందుకి ఇద్దరూ తాము చేసిన తప్పులకి ఇప్పుడు బాగా శిక్ష అనుభవిస్తున్నారు. భార్య అంటే బానిస కాదు, ఇంటి కోడలంటే ఇంటి పనంతా చేసేసి ఒక మూలన కూర్చుని చీపురు కాదు అని ఇప్పుడిప్పుడే అనురాధ గారు నందు అర్థం చేసుకోవడం మొదలుపెట్టారు. మీరా ఆ ఇంట్లో ఏకఛత్రాధిపత్యం చేస్తూ అత్తగారిని భర్తని తన చెప్పు చేతల్లోనే ఉంచుకొని తనకి నచ్చినట్టుగా ఆడిస్తుంది. కర్మఫలం ఎవ్వరిని విడిచిపెట్టదు. మన కర్మలకి ఫలితం భూమి మీద ఉండగానే అనుభవించి తీరాలి. ఇదండి ఈ రోజు కథ. ఈ కథ మీకు ఎలా అనిపించింది? కథ నచ్చితే ఒక లైక్ చేయండి. ఈ కథ పైన మీ విలువైన స్పందనని కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి. మరెన్నో ఇలాంటి ఇంట్రెస్టింగ్ కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతేకాకుండా యూట్యూబ్లో కొత్తగా వస్తున్న హైప్ ఆప్షన్ని క్లిక్ చేసి హై పాయింట్స్ ఇవ్వడం మాత్రం అస్సలు మర్చిపోకండి. మీరు ఇచ్చే లైక్లు, షేర్లు, కామెంట్లు, ఇంకా ఈ హై పాయింట్స్ అనేవి మరెన్నో మంచి మంచి కథల్ని మీ ముందుకు తీసుకురావడానికి, మీకు చదివి వినిపించడానికి నాకు ఎంతగానో ప్రోత్సాహాన్ని ఇస్తాయండి. మరొక మంచి కథతో రేపు మళ్ళీ కలుస్తాను. అంతవరకు సెలవు. ఉంటానండి.